హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? సరదాగా కాసేపు అలాగా గార్డెన్లోకి వస్తే లాస్ట్ టైం ఒకసారి చెప్పాను నేను. యాక్చువల్గా ఈ ద్రాక్షపాదు ఈ దొడ్లోది కాదు, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించింది కాదు, పక్కింట్లో పాదు నాటారు. అది కొంచెం కొంచెంగా స్ప్రెడ్ అయ్యి యువతల ఒక అంజరుపు చెట్టు ఉంటే, ఇదిగోండి అంజరుపు చెట్టు ఉంటే ఆ అంజరుపు చెట్టు అంతా ఆక్రమించేసి చెట్టుని కమ్మేసిందండి, అసలు కనబడకుండా. ఈ ద్రాక్షపాదు వల్ల అంజరుపు కాయలు కూడా చాలా మట్టుకు, చాలా చెట్టు అంతా కాయలు ఉన్నాయి, ఆకుకి మధ్యలో కాయలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. బట్ ఇవి గ్రోత్ అవుతలేదు. ఇవి కొన్ని రోజులు ఉన్న తర్వాత చాలా 50% రాలిపోతున్నాయి, పండిపోయి. చూపిస్తాను రాలిపోయిన కాయల్ని. కానీ ద్రాక్షపాదు మాత్రం ఈ అంజరపు చెట్టుని చక్కగా మంచిగా వాడేసుకుంటుంది, అంటే చక్కగా వినియోగించుకుంటుంది. పందిరితో పని లేకుండా విచ్చలవిడిగా తెగ కాసేసిందండి ఈ సంవత్సరం ద్రాక్షపాదు. చూడండి అసలు, అయ్యో బాబాయ్, చూస్తున్నారా ఎన్ని ద్రాక్ష గుత్తులు కింద ఎంతలాగా. చెట్టు మాత్రం మంది కదా, మళ్ళీ ఈ ద్రాక్షపాదు మనది కాదు, బట్ పక్కింటోళ్ళది. కానీ మన దొడ్లో ఎంత పక్కింటోళ్ళు కూడా ఇది మాది కదా, మాకు ఇచ్చేయండి అని అన్నారు. అండ్ సీజన్లో ఇవన్నీ చక్కగా పండిపోయిన తర్వాత మేము కొద్దిగా కోసుకుంటామని కూడా అనరు. చూసారా, అంజరపు చెట్లు అన్నాను, అంజరపు కాయలు ఉన్నాయి కదా, అంజరపు కాయలు ఉన్నాయి. బట్ ఇవన్నీ అంజరపు కాయలు అండ్ ద్రాక్ష. చూసారా అండి, కొంచెం ప్లేస్ ఉంటే మీ దొడ్లో, అంటే మీకు మీ ఇంటి ప్రక్కల ఎక్కడైనా ఏదో ఒక మొక్క వేయండి బాబు, దానివల్ల ఉపయోగమే కానీ అసలు చూడండి ఎన్ని అంజరకాయలు. ఇవన్నీ అన్నీ 50% రాలిపోతాయి, ఎందుకంటే ఈ పాదు ఆక్రమించేసుకుని ఇంత బరువుగా. చూసారా ఎన్ని ద్రాక్ష గుత్తులు, ఈ పాదు వలన 50% అంజరకాయలు రాలిపోతాయి. అదిగండి, అయినా కానీ ద్రాక్షపాదుని అలాగే ఉంచుతారు. అంజరకాయలు రాలిపోయినా పర్వాలేదు అనుకుంటారు, అంతే. చూడండి, పాదు మాత్రం పక్కింట్లోది, కాపు మాత్రం మన ఇంట్లో, అలా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగా కాసిందో ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం కంటే నేను లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాను, ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ దిగుబడి ఈ సంవత్సరం. వీళ్ళే తింటారు, మాకు ఇస్తారు అంతే అండి. ఇవి అమ్ముకోవడం, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవడం అంతే తప్ప అమ్ముకోవడం అలాంటివి ఏముండవు. చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో అలాగా పెరట్లోకి వచ్చి సరదాగా కాసేపు మొక్కలను చూస్తే చాలా, మనకు తెలియకుండానే మనం చాలా ఎనర్జీగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం, ఫ్రెష్ మైండ్. బాగుంది కదండి. హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.